హలో మాతో మీరు ఫ్యామిలీ, మనం ఈరోజు ఒక డెలిషియస్ అండ్ సూపర్ న్యూట్రిషియస్ ఫుడ్ రెసిపీ నేర్చుకుంటున్నాం. ఇది డ్రై ఫ్రూట్ లడ్డు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. పంకిన్ సీడ్స్ 200 grams, కాజు 200 grams, బాదం 200 grams, పిస్తా 200 grams, ఖర్జూర 1 kg, అండ్ దెన్ సన్ఫ్లవర్ సీడ్స్ 200 grams, వాల్నట్స్ 200 grams, ఓట్స్ 250 grams. ఇక్కడ చూపించినవే కాకుండా మీకు ఇష్టమైన నట్స్ అండ్ ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పీనట్స్ వేరుశనగ కూడా యాడ్ చేశాను. ఫస్ట్ మనం తీసుకున్న 200 grams ఆఫ్ బాదంని ఒక ప్యాన్లో వేసి రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ అయిన బాదంని మిక్సర్ జార్లో సపరేట్ చేసుకోండి. అదే ప్యాన్లోకి కాజు వేసి ఒక 5 minutes రోస్ట్ చేయండి. రోస్ట్ చేసి అప్పుడు స్టవ్ సిమ్లోనే ఉంచండి, లేదంటే నట్స్ మాడిపోతే లడ్డు టేస్ట్ మారిపోతుంది. కాజు మనకి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చాక అవి రోస్ట్ అయ్యాయని అర్థం. ఇప్పుడు మీరు సపరేట్గా జార్లోకి తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్యాన్లోకి పంకిన్ సీడ్స్ తీసుకొని రోస్ట్ చేసుకుందాం. ఈ నట్స్ అండ్ సీడ్స్ అన్నీ ఒకటేసారి ప్యాన్లో వేసుకొని అయితే అస్సలు రోస్ట్ చేయొద్దు, మొత్తం రెసిపీ పాడవుతుంది. ఒక్కొక్క సీడ్కి ఒక్కొక్క రోస్టింగ్ టైం ఉంటుంది కాబట్టి అన్నీ ఒకటేసారి వేస్తే కొన్ని మాడిపోవచ్చు, కొన్ని అసలు రోస్ట్ అవ్వకపోవచ్చు. పంకిన్ సీడ్స్ బాగా రోస్ట్ అయ్యాక వీటిని కూడా జార్లో పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక కప్ అంటే ఒక 200 grams పీనట్స్, ద సోర్స్ ఆఫ్ ప్రోటీన్ కూడా వేసి రోస్ట్ చేద్దాం. పీనట్స్ రోస్టెడ్ అని తెలియడానికి కొంచెం డార్క్ బ్రౌన్లో రోస్ట్ అవుతాయి, దాన్ని కూడా ఒక జార్లో సపరేట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నేను సన్ఫ్లవర్ సీడ్స్ రోస్ట్ చేస్తున్నా. ఈ సీడ్స్ కూడా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వస్తాయి, వాటిని కూడా జార్లో ఆర్ బౌల్లో సపరేట్ చేసుకోండి. నెక్స్ట్ 1 cup ఆఫ్ వాల్నట్స్ వేసి రోస్ట్ చేద్దాం. నెక్స్ట్ మనం తీసుకున్న 250 grams ఆఫ్ ఓట్స్ని కూడా వేసి రోస్ట్ చేయాలి. ఖర్జూరా తీసుకున్నప్పుడు సీడ్లెస్ ఖర్జూరా తీసుకోండి, ఎందుకంటే మనం మిక్సర్ జార్లో వేసినప్పుడు మనకి ఈజీగా గ్రైండ్ అయిపోతుంది. ఇప్పటివరకు మనం తీసుకున్న నట్స్ అండ్ సీడ్స్ని దగ్గరగా చేసి లడ్డూగా చేయడానికి ఈ ఖర్జూరా పేస్ట్ అనేది చాలా యూజ్ అవుతుంది. మీరు ఏ టైప్ ఆఫ్ ఖర్జూరా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ సీడ్లెస్ దొరకకపోతే తీసుకున్న ఖర్జూరాలకి సీడ్ తీసేసి ఒకసారి మిక్సర్ గ్రైండర్ చేసి ఇలా ప్యాన్లో వేసి గమ్మి ఆర్ అంటే జిగురు వచ్చే వరకు హీట్ చేసుకోండి. వన్స్ ఖర్జూరా పేస్ట్ రెడీ అయిపోయిన తర్వాత ఇప్పటివరకు మనం రోస్ట్ చేసి పెట్టుకున్న నట్స్ అండ్ సీడ్స్ అన్నిటినీ కొంచెం కొంచెంగా మిక్సర్ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోండి. ఇప్పుడు ఈ నట్స్ అండ్ సీడ్స్ పౌడర్లో మనం పక్కన పెట్టుకున్న ఖర్జూరా పేస్ట్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి.
చేసుకునేటప్పుడు ఖర్జూరా పేస్ట్ సరిపోలేదు అనుకుంటే హనీ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మన చేతులకు కొంచెం గీ రాసుకొని మనం బాగా మిక్స్ చేసుకునే పేస్ట్ని లడ్డూస్ చేసుకోండి. ఫుడ్ ప్రెగ్నెంట్ లేడీస్కి, చిన్నపిల్లలకి చాలా ఇంపార్టెంట్. ఒక్క లడ్డుతోనే మనం చాలా న్యూట్రియంట్స్ అప్లై చేయొచ్చు. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. బయట స్వీట్స్ షాప్లో అయితే ఎక్కువ కాస్ట్ ఉన్న స్వీట్స్ని తక్కువ క్వాంటిటీలో వేసి లడ్డూస్ చేస్తారు. అదే మనం ఇంట్లో చేసుకుంటే అన్నిటిని సేమ్ క్వాంటిటీలో వేసి లడ్డూస్ చేసుకోవచ్చు.